నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన కర్రోళ్ల అనిల్ యాదవ్ కు చెందిన 48 గొర్రెలు ఇటీవల పిడుగుపాటుకు గురై మృతి చెందాయి. పిడుగుపాటుకు అనిల్ కూడా గాయాల పాలయ్యాడు. విషయం తెలుసుకున్న రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బాధితుడు అనిల్ ను పరామర్శించారు. గాయాలతో ఇబ్బంది పడుతున్న అనిల్ కు అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. పిడుగుపాటు ఘటన పట్ల ఇంకా షాక్ లో ఉన్న అనిల్ కు వారి కుటుంబానికి మంత్రి మనోధైర్యం చెప్పారు. అక్కడి నుండే జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తో మాట్లాడి ఘటనపై త్వరగా రిపోర్టు తెప్పించుకొని ఎన్డీఆర్ఎఫ్ కింద బాధితునికి సహాయం అందేలా చూడాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అందించే ఎన్డీఆర్ఎఫ్ సాయం పిడుగుపాటుకు గురైన దానికి రాదని కలెక్టర్ చెప్పగా, ఆపదలో ఉన్న వారికి అక్కరకు రాని స్కీములు పెట్టి పైగా అన్ని మేమే చేస్తున్నామని బిల్డప్ ఇస్తారని కేంద్ర ప్రభుత్వం విధానం పట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అందేలా చర్యలు చేపట్టాలని, రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో మొదటి లబ్ధిదారుడు కర్రోళ్ల అనిల్ అయ్యే విధంగా చూడాలని కలెక్టర్ ను ఆదేశించారు. మంత్రి తన సొంతంగా 50,000 రూపాయల నగదు ఆర్థిక సహాయం చేశారు. ఆపదలో ఉన్న వారికి కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పిస్తుందని మంత్రి గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం తరపున సహాయం చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. కర్రోళ్ళ అనిల్ అనే యాదవుడిది. ఆయన మీద పడ్డది పిడుగు. ప్లస్ ఆయన గొర్రెలు తీసుకొని కానికి పోయినాడు. ఆ గొర్రెల మంద మీద కూడా పిడుగుపడి 48 గొర్రెలు చనిపోవడం జరిగింది. చాలా బాధ. వాళ్ళకున్న ఆధారం, ఈ కుటుంబానికి ఉన్న ఆధారం ఆ గొర్రెల మందని. ఆయనని పరామర్శించడం జరిగింది. ఆయన బాగానే ఉన్నాడు. ఆయనకు కూడా కొద్దిగా ఇంజూరీస్ అయినాయి. పర్వాలేదు, ఆయనకి ఏం ఇబ్బంది లేదు. అయితే 48 గొర్రెలు చనిపోయినందుకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నేషనల్ డిసాస్టర్ స్కీమ్ ఏదైతే ఉంటుందో, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కొద్దిగా ఆర్థిక సహాయం చేసి కొద్దిగా ఊరట చెందడానికి అది స్కీమ్ ఉంది. కానీ దాంట్లో ఇప్పుడే మా అధికారులు చెప్తా ఉన్నారు. మా జేడీ వెటర్నరీ వచ్చారు, మా ఆర్డీఓ గారు వచ్చారు. ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ ప్రకృతి వైపరీత్యాల ఆ స్కీమ్ లో ఈ గొర్రెలు లేవు అని చెప్తా ఉన్నారు. కానీ అయినా సరే మానవతా దృక్పథంతో ఇప్పుడే కలెక్టర్ గారికి మాట్లాడడం జరిగింది.